ఒకప్పుడు పెళ్లి చేసుకోవడం చాలా కష్టం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక డైవర్స్ తీసుకోవడం చాలా కష్టం అయిపోయిందనమాట. కష్టం అంటాం కంటే కాస్ట్లీ అయిపోయిందని చెప్పొచ్చనమాట ఇలాంటివి చూస్తూ ఉంటే మాత్రం. అసలేంటి విషయం అంటే గనక మన జేఎం రవి గారు మీకు ఐడియా ఉన్నారు కదా. ధృవ అని తెలుగులో మన రామ్ చరణ్ గారు తీశారు కదా. తమిళ్లో అయితే తనెవరివన్ అని చెప్పి అయితే ఆయన తీశారు. సో అదే ఒరిజినల్ అనమాట. అలాగే పొన్నియిన్ సెల్వన్లో కూడా హీరోగా నటించారు కదా. సో ఆయన అనమాట, ఆయనకి వాళ్ళ వైఫ్కి డైవర్స్ అయితే ఓకే అయింది. కాకపోతే ఆ ప్రొసీడింగ్స్లో అంటే మంత్లీ ఇంత అని చెప్పి మెయింటెనెన్స్కి ఇవ్వాలి కదా, అలిమోనీ అంటూ ఉంటారు. సో దానికోసం అని చెప్పి ఆవిడ మంత్లీ మెయింటెనెన్స్కి 40 లక్షలు అయితే నాకు ఇవ్వాలి అని చెప్పి అందులో అయితే మెన్షన్ చేశారు. మన జేఎం రవి గారు నటించేదే మహా అయితే సంవత్సరంలో 2 సినిమాలు అనుకోండి. దానికి గాను ఆయన రెమ్యునరేషన్ అటు ఇటుగా 4-5 కోట్లు ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక సినిమా కనుక ఒక సంవత్సరంలో వస్తే దానికి ఆయన తీసుకునేది 4 కోట్లు అనుకుంటే ఆవిడకి ఇవ్వాల్సింది 4,80,00,000 అనమాట. సో అలా అయితే ఉంది అందులో. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ నెలకి 40 లక్షల మెయింటెనెన్స్ కోసం అంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. చాలామంది సింగిల్స్ అయితే మాత్రం మాకు ఏఎంఐ రావట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటారు కదా. సో ఇలాంటి న్యూస్ తెలిసిన తర్వాత అయితే మాత్రం బాధ పక్కన పెట్టి భయపడతారనమాట ఖచ్చితంగా. సో అలా అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. అంతకుముందు కూడా ఇలాగే ఒక కేసు కోర్టుకి వెళ్తే అక్కడ డైరెక్ట్గా జడ్జే తిట్టిందనమాట ఆవిడ. మరి ఇంత ఎక్స్పెండిచర్ ఉంటుందా ఏ మనిషికైనా అని చెప్పి. ఒక పని చేయమను, నీ క్లయింట్ని సంపాదించుకొని ఖర్చు పెట్టుకోమని చెప్పు అని చెప్పి అయితే ఆవిడ డైరెక్ట్గా లాయర్ని అలాగే ఆ విడాకులు తీసుకోవాలనుకున్న అమ్మాయిని కలిపి అయితే తిట్టారు. మరి ఇప్పుడు ఏమవుతుంది అనేది అయితే మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో సింగిల్ బాయ్స్ పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని చేసుకోవడం మంచిది. అలాగే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు మ్యాక్సిమం గొడవ రాకుండా జాగ్రత్త పడతారు ఇలాంటి వాటి వల్ల అయితే మాత్రం. సో మరి మీరేమనుకుంటున్నారు ఇలాంటి వాటి గురించి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.